ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీలపై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీలు చేసిందేమీ లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారన్నారు. అభ్యర్థులు లేక ఆయన పార్టీల నాయకులు కండువలు కప్పుకుని డివిజన్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 2 సంవత్సరాల నుంచి ₹1 తీసుకున్నారని, కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు రాగానే అభివృద్ధి పేరిట కొబ్బరికాయలు కొడుతున్నారని విమర్శించారు. 2 సంవత్సరాల నుంచి ₹1 కూడా తీసుకురాని వాళ్ళు 3-4 రోజుల నుంచి చూస్తున్నాం కొబ్బరికాయలు కొడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ₹1 అంటే ₹1 తీసుకురాలి. కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ₹1 అంటే ₹1 కరీంనగర్ తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి 2 సార్లు ఎంపీగా గెలిచి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు నీకు 5 ఎలక్షన్లకు పనిచేసిన నీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎటువేరు, నీ ఏబీవీపీ కార్యకర్తలు ఎటువేరు, నీ బీజేపీ కార్యకర్తలు ఎటువేరు? వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకోలేవా? ఏ కరీంనగర్ నగరంలో 2023 డిసెంబర్ 3 లోపే రోడ్లు అయినాయి, డ్రైన్లు అయినాయి, పైప్ లైన్లు అయినాయి. దాని తర్వాత ఒక్క వర్క్ కూడా కాలేదని నిరూపిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్లను పెట్టుకోరా? ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టదు కదా. అది రా చర్చకు. డంపు యాడు 3 నెలల్లో తీస్తా, 100 కోట్లు తెస్తా. ఏవి 100 కోట్లు ఇవి మొదల 100 కోట్లు తెచ్చి డంపు యాడు తీసినాకనే పోటీ చేయాలి బీజేపీ. అప్పటిదాకా తప్పు చేసినావు. కరీంనగర్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పి కడప జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి మెగా చెక్లను ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి పంపిణీ చేశారు. సుమారు 105 మంది లబ్ధిదారులకు ₹1,13,00,000 చెక్లు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 1.5 సంవత్సరంలో 600 మంది లబ్ధిదారులకు ₹6 కోట్ల పంపిణీ చేశామని అన్నారు. అలా దాదాపు 105 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర వర్గాల వారికి దాదాపు ₹1,13,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎవరైనా పేదవాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డవాళ్ళు వస్తే వాళ్ళకి అప్లికేషన్ తో పాటు ఫిలప్ చేయించి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రాసెసింగ్ సొంతంగా మేమే దగ్గరుండి చేయించి ఈ రోజు దాదాపు 600 వరకు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కడప నియోజకవర్గంలో గత 1.5 సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. దాదాపు 6 కోట్ల పైచీలకు డబ్బులు కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచడం జరుగుతా ఉంది. ఎవరి సహకారం లేకున్నా కూడా డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకొని సీఎం రిలీఫ్ ఫండ్ల కోసము మా ద్వారా ప్రాసెసింగ్ చేయించుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకున్న కష్టాల్లోంచి బయటపడే పరిస్థితిని ఈ రోజు కడప నియోజకవర్గంలో తీసుకొచ్చినాము అని అంటే అది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరి సహకారంతో. బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలని మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మలోత్ కవిత హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. సింగరేణిలో అవినీతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడికి ముడుపులు అందుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడంలో కాంగ్రెస్ ఎందుకు ఉలికి పడుతుందని ప్రశ్నించారు. బహిరంగ సభలో వారు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి రాష్ట్ర పాలనని ఒక లైన్లో పెట్టాల్సింది పోయి వారు కావాలని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగలుగుతూ, ఎందుకంటే రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పుంజుకుంటా ఉందో, ప్రజల్లో కేసీఆర్ మీద ఏ విధంగా అయ్యో కేసీఆర్ భయం మళ్ళీ కావాలని ఎంత బాధపడుతుండ్రో అవన్నీ కూడా ఆయన కళ్ళకు చూస్తూనే అది ఓర్వలేక ఆయన మాట్లాడే ప్రతి మాటల్లో కూడా ఆయన మాటలు క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్ అంటే ఒక హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గరే ఉంది. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వ్యక్తి ఇవాళ ఆయన మాట్లాడుతూ మీరందరూ రేపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సమక్షంలో జరగాల్సిన పెనుబల్లి మండలం లింగంగూడెం గ్రామ సర్పంచి రీకౌంటింగ్ ఈ నెల 27కు వాయిదా పడింది. కోర్టు ఇచ్చిన
ఇంట్రీమ్ ఆర్డర్తో సంబంధిత అధికారులు పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లను కోర్టుకు అప్పగించడంతో కౌంటింగ్ ఆగిపోయింది. తిరిగి సర్పంచ్ ఎన్నికల ఓటర్ల రీకౌంటింగ్ నిన్న జరగాల్సి ఉండగా ప్రభుత్వం తరపున ఏజీపీ కొంత సమయం కావాలని కోరారు. దీంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ఎన్ సుమవాలా ఈ నెల 27వ తారీఖు వరకు వాయిదా వేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడులో వైసీపీకి చెందిన హెచ్ఎల్సీ చైర్మన్ ఉప్పలపాడు శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీకి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన దాదాపు 350 కుటుంబాలతో సహా టీడీపీలో జాయిన్ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గతంలో వీడిన వారందరూ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. 30% తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా కూడా 14-19 మధ్యలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చిన్నాయన 4వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జమ్నోడు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఆ అభివృద్ధి ఫలితాలు ఈరోజు మన ఉప్పలపాడు గ్రామంలో కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. ఈరోజు ఉప్పలపాడు గ్రామాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలతో పంట పొలాలకు సైతం రోడ్లు నిర్మించే విధంగా, కమ్యూనిటీ హాల్ నిర్మించే విధంగా, గుడి బడి ప్రతి ఒక్క విషయంలో, తాగునీటి విషయంలో ఈ ఊరు చాలా ఆదర్శవంతంగా నిలిచింది. దీనికి ముఖ్య కారణం గుంటూరులో స్వతంత్ర న్యూస్ ఛానల్ ప్రజల పక్షం నిలబడుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కథెర కృష్ణ అన్నారు. స్వతంత్ర న్యూస్ ఛానల్ 2026 క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తన పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకి గొంతు వినిపిస్తూ ముందడుగు వేస్తున్నటువంటి స్వతంత్ర ఛానల్ వారికి నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. రాబో రోజుల్లో ఇంకా అనేక మందికి ఇది వెళ్ళి ప్రతి ఒక్క మ్యాటర్ని, ప్రతి ఒక్క న్యూస్ని ప్రతి ఒక్కరికి అందేలాగా ఈ ఛానల్ అభివృద్ధి పొందాలని, అలాగే స్వతంత్ర టీవీ వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజల మిర్చి పంటను వేసిన రైతన్నలకు ఈ దఫా బంగారం పండిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్లో ఎల్లో రంగు మిర్చికి 42,500 రూపాయల రికార్డు ధర పలకడంతో రైతులు పండుగ చేసుకుంటున్నారు. మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ నమోదు కాలేని అని అధికారులు అంటున్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ 3 years ఎల్లో మిర్చి 3 years అండి న్యూజైన్స్ సీడ్ వాడతాం సార్, యూనివర్స్ కాంబినేషన్. గత 3 years నుంచి యాక్చువల్లీ మనం 45,000 ఉందని వేసినాం. 3 years నుంచి 14-18 దాటి అమ్మలేదు సార్. హెవీ రేటింగ్ మిర్చి, ఎల్లో మిర్చి ఖచ్చితంగా వేసుకోవచ్చు. కాకపోతే సార్ దిగుబడులు బాగా అధిక వర్షాల వల్ల దిగుబడి లేదు. దిగుబడి తగ్గిన సంతోషంగా ఎల్లో మిర్చి సార్ రేటు సంతోషం. 42,500. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్కు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డాక్టర్ ఏవూరి సోమన్న, కంటోన్మెంట్ నాయకులు, ప్రజానికం పెద్ద ఎత్తున మద్దతు పలికారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీలో విలీనమే ఏకైక మార్గమని ఆయన అన్నారు.
కంటోన్మెంట్ బోర్డ్ ని స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న కార్పొరేషన్ లో విలీనం చేయాలని డిమాండ్ తో ఈ రోజు నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కూడా అన్నింటి ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలంతా తొలగిపోయి బాగా డెవలప్మెంట్ ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నెల క్రితం గ్రేటర్ హైదరాబాద్ ని విస్తరించారు. 27 మున్సిపాలిటీస్ 3 కార్పొరేషన్లు కూడా దీంట్లో విలీనం చేసి ఈ యొక్క హైదరాబాద్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఈ ఎక్స్టెన్షన్ లో భాగంగా మన మధ్యలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు అన్ని డెవలప్మెంట్ అయిపోతుంది చుట్టుముట్టు, కానీ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ అయితే లేదు. కావున ఇది డెవలప్మెంట్ కావాలంటే విలీనం ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. ఒకటే ఒక మార్గం, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే సర్వరోగ నివారణ అవుతుంది అని భావించి దీనికి అందరం ఏకమై పామూరు మండలం బొట్ల గూడూరులో ఆటో డ్రైవర్ పై జరిగిన దాడిని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తీవ్రంగా ఖండించారు. కనిగిరి నియోజకవర్గం పెద్దచర్లపల్లి మండలం గుంటుపల్లిలో పర్యటించిన ఆయన ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక బీసీలపై దాడులు పెరిగాయని అన్నారు. ఎన్నికలకు ముందు బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ చట్టంపై మాట్లాడడం లేదని విమర్శించారు. ఎక్కడ ఒక చోట ఏదో ఒక రకంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, ఇండ్ల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కులాల పేరు చెప్పి అవమానించే కార్యక్రమం చేస్తున్నారు. అన్ని రకాలుగా అరాచకాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వము ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా బీసీలను భయపెట్టించి నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వికలాంగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో దేవాదాయ శాఖ అధికారులు బోర్డు ఏర్పాటు చేయడం సమంజసం కాదని నంద్యాల జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు నాగన్న అన్నారు. మా ఇంటి స్థలాలు కబ్జాకు గురి అవుతున్నాయి, మా హక్కు న్యాయం చేసేది ఎవరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో టీడీపీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పగిడియాల రహదారిలో కోటి వరాలు కార్యక్రమంలో భాగంగా 420 మంది విభిన్న ప్రతిభావంతులకు ఈ స్థలాలను ఇచ్చినట్లు తెలిపారు. మాకు 2004 సంవత్సరంలో అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సార్ గారు ఉన్నారు. అప్పట్లో విభిన్న ప్రతిభావంతులకు ఒక కాలనీ ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ఎంఆర్ఓ గారితో సహకరించి మాకు పైడాల రోడ్లో సర్వే నెంబర్ 229లో 14 ఎకరాల 10 సెంట్లలో లేఅవుట్ వేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఊకే రాళ్ళు పాతియారు కానీ లేఅవుట్ వేయలేదు. లేఅవుట్ వేయని కారణం చేత మేము ఇల్లు కట్టుకోలేదు. దయచేసి అధికారులు స్పందించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా మీద దయ ఉంచి మాకు లేఅవుట్ వేసి మాకు ఇది ఒక కాలనీలాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ సమస్యపై గత నెలలో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. లోక్ అదాలత్లో ఒక వాయిదా అయిపోయింది. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అపోలో డయాలసిస్ సెంటర్లో నిన్నటి నుండి పేషెంట్లకు డయాలసిస్ ప్రక్రియ ఆగిపోయింది. దాంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డయాలసిస్ టెక్నీషియన్ సుధాకర్ మృతి చెందిన కారణంగా ఒక వైపు అయితే మరోవైపు ఇతర సిబ్బంది లేకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు అపోలో ప్రతినిధులు తెలిపారు. రాజమండ్రి అపోలోలో బ్రాంచ్ నుండి సిబ్బందిని రప్పించి ఉదయం ఆలస్యంగా డయాలసిస్ చికిత్సను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనవసరంగా కేసులు పెట్టి చంపేశారు మనిషిని. తప్పు లేకుండా ఇంతమంది ఇన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి మేము వెళ్ళామండి. వెళ్ళి పెడతాకి వెళ్తే మా కేసు మేము తీసుకోలేదు. మేడం గారి దగ్గరికి వెళ్తే మాకు ఆమె దగ్గర కలవనీయలేదు, వెళ్ళనీయలేదు. 2 సార్లు వెళ్ళాం. కావాలి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళమని ఇవ్వమంటే మేము అక్కడికి వెళ్ళి ఇచ్చాం లేదో డయాలసిస్లో కనుక్కోండి. అక్కడికి ఇచ్చి కాగితం ఇచ్చాం. ఎంపీ ఆఫీస్కి వెళ్ళి కూడా మేము దరఖాస్తు పెట్టాంకి సార్ తప్పు లేదు, సార్ గొడవ లేదు, సార్ మంచోడు బాగా చేస్తున్నాడు అని చెప్పినా కూడా వినకపోతే ఇంతమంది పోరాడి 100 మంది పోరాడినా కూడా తనని అసలు చూడలేదు. అసలు తీసేశారండి. కలెక్టర్ గారు ఆదేశించి తీసేస్తే ఎలాగండి? అలా ఆ మనిషి ఎలాగ ఆలోచిస్తాడు? అంతే కదా. న్యాయం జరగకపోతే ఎవరు భరిస్తారండి? అతను తప్పు లేదు. ఆ రోజున కొట్టిన పక్కన ఉన్న బెడ్ అతను సాక్ష్యం అతన్ని కూడా తీసుకెళ్ళాం కలెక్టర్ ఆఫీస్కి. ఆమె చెబుదామని తీసుకెళ్ళినా కూడా వినాలి కదండి.
ఏమైందని అడగాలి కదా, వచ్చి యూనిట్లో వచ్చి అడగలేదు, నా పేషెంట్లు అడగలేదు, చేసే స్టాఫ్ అడగలేదు, ఎవరికి అడగకుండా ఆమె ఎలాగ తీసేస్తుంది, ఆమె ఎలా తీసేస్తుంది? నిర్మల్ జిల్లా చరిత్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే వేదికగా నిర్మల్ ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు నేటి తరానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు వినూత్నంగా ఏర్పాటు చేసిన సమాచారాత్మక స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి ఒకటి కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా ఏర్పాటు చేసిన స్టాల్స్ చూస్తే అంటే ఎడ్యుకేటివ్, ఇన్ఫర్మేటివ్ అన్ని విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అంటే అతి పురాతనమైనటువంటి కలెక్షన్. కడప జిల్లా ఎర్రగుంటలో జాతీయ రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఐసీఎల్ కర్మాగారం నుండి 4 రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ విశ్వనాథరెడ్డి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వారికి సహాయం చేస్తే పోలీసు కేసులతో కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే అపోహలు వీడాలని తెలిపారు. కేంద్ర మోటారు చట్టం 2020 ప్రకారం ప్రమాదకర బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారిని లేదా పోలీసులకు తెలిపిన వారిని ఆపద్బాంధవులుగా పిలుస్తారని తెలిపారు. సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా ఒక ర్యాలీ నిర్వహించి మనము ప్రజలకు రోడ్డు భద్రతపై ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడంతా కూడా ఒక మంచి ర్యాలీ చేపట్టి వాళ్ళకి ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో మనము ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో బాధ్యతగా మెలుగుతూ మన జీవితాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా మన మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మనం కాపాడడమే మన లక్ష్యంగా, అలాగే మనతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల భద్రత కూడా మన ధ్యేయంగా మనం ప్రయాణిస్తూ నిర్మల్ జిల్లా దుస్రాబాద్ మండలం రైతు వేదికలో రోడ్డు భద్రతా ఉత్సవాలు నిర్వహించారు. అరేవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. ప్రతి వాహనదారు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లిలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొని వాహనాలను నడిపే వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతా మహోత్సవాలు 2026 1-31 వరకు ఈ వారోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ వారోత్సవాల సందర్భంగా ఏదైతే రవాణా శాఖకు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే మనం మన కుటుంబ సభ్యులతో సంతోషంగా సుఖంగా జీవించడానికి ఒక భద్రతగా ఉపయోగపడుతుంది. మనందరం కూడా యువత అంతా కూడా అతి వేగంతో తమ కుటుంబ సభ్యులకి చాలా మందికి దూరం అయ్యేటువంటి పరిస్థితి. ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏదైతే మద్యం సేవించి కానీ లేకపోతే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్స్ మాట్లాడడం వల్ల కానీ అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడపడం కానీ మీ వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు లేకపోవడం ఇవన్నీ కూడా ఈరోజు మన కుటుంబంలో ఒక విషాదాన్ని నింపేటువంటి పరిస్థితి. అయితే ఈ వారోత్సవాలకు సంబంధించి రవాణా శాఖ వారు సూచించేటువంటి కొన్ని సూచనలు మీరు తప్పకుండా పాటించాలి. ఈ సూచనలు పాటిస్తే మద్యం సేవించి వాహనం నడిపితే ఎంతో ప్రమాదమని వరంగల్ డీసీపీ కవిత అన్నారు. వరంగల్ వెంకటేశ్వర గార్డెన్స్ లో మట్టేవాడ పోలీసుల ఆధ్వర్యంలో అరేవ్ అలైవ్ యాంటీ డ్రగ్ అంశంతో వాహనదారులకు ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లు అలవర్చుకుంటున్నారని, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మీదట మద్యం మరియు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. అది పితాతోలి గ్రామం. పితాతోలి ఎక్స్ చైర్మన్, చిగిడి బ్లాక్ ఎక్స్ చైర్మన్ కాతిరి నరసింహమూర్తి గారి కోడల్ని నేను. సార్ మేము పొద్దున్న
మాకు 5:30కి 6 o'clockకి కాల్ వచ్చింది. ఇలాగ 3 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆవుల అక్రమ రవాణా తీవ్ర కలకలం రేపుతుంది. వడిస నుండి ఇచ్చాపురం మీదుగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న గోవుల వాహనాలను వడిసకు చెందిన ఒక మహిళ అడ్డుకుంది. వడిస సరిహద్దు గ్రామం పితాతోలికి చెందిన వాసంతి తనకున్న సమాచారంతో అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్నారు. ఆ వాహనాలను స్థానికుల సహకారంతో రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మాది పితాతోలి గ్రామం. పితాతోలి ఎక్స్ చైర్మన్ చిగిడి బ్లాక్ ఎక్స్ చైర్మన్ కాతిరి నరసింహమూర్తి గారి కోడల్ని నేను. సార్ మేము పొద్దున్న మాకు 5:30కి 6 o'clockకి కాల్ వచ్చింది. ఇలాగ 3 టెంపోస్ ఆవులు, ఒక్కొక్క దాంట్లో 18, 19, 15 ఆవులు లోడ్ అయి వెళ్ళడం అనేది జరిగింది. సో మేము వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మేము కార్ తీసుకుని వచ్చేసరికి ఒక 2 టెంపోలు మాకు ఓవర్టేక్ చేసి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని మంత్రి జూపల్లి సందర్శించారు. ఆయనకు ఆలయ పూజారులు, మోస్రం వంశీయులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షీసా, ఎస్పీ అఖిల్ మహాజన్, పీఓ యువరాజ్ మర్మట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గిరిజనుల ఆచార వ్యవహారాలకు, వారి విశిష్టత సంస్కృతికి నాగోబా జాతర ఒక నిదర్శనమని కొనియాడారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్, రన్నింగ్ వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రావులపాలెం మండలంలో ఈ మేరకు కోనసీమ రన్ పోస్టర్ ఆవిష్కరించారు. ఫిబ్రవరి 8న రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ నుంచి 3K రన్, 5K రన్, 10K రన్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలలోపు వారు ఒక బ్యాచ్ కింద, 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు మరో బ్యాచ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ క్రీడల పోటీలలో భాగంగా భూపాలపల్లిలో టార్చ్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకేత్, ఎమ్మెల్యే గొండ్ర సత్యనారాయణరావు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఈ యొక్క ర్యాలీ లో పాల్గొనడం ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులకు, క్రీడాకారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కళను, క్రీడాకారులను వెలికితీసి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో ఎంపికైనటువంటి క్రీడాకారులకు కూడా ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ఈరోజు జాతీయ స్థాయిలో నేషనల్ వైడ్గా క్రీడాకారులను ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించడం జరిగింది. సీఎం కప్ ర్యాలీ జిల్లా కేంద్రంలో